గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అసెంబ్లీ సెషన్ ఏదైతే నడుస్తూ ఉందో ఇది బడ్జెట్ సెషన్. ఇది మరి మీకు అందరు కూడా తెలుసు, దీంట్లో 3 ముఖ్యమైన బిల్స్ను మనము అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. పెద్దలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఏదైతే ఎలక్షన్ కంటే ముందు 2023 డిసెంబర్ కంటే ముందు ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒకటిగా ఫుల్ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ రోజు మరి బీసీ డిక్లరేషన్లో ప్రముఖంగా చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్వే చేస్తామని. మరి అన్నట్టుగా ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలనే కాకుండా మొత్తం క్యాస్ట్ సెన్సెక్స్ అన్ని కులాల వారిగా చేసి దగ్గర 98% మంది ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు పాల్గొనంటే ఒక 15 రోజులు ఒక 100 చొప్పున హౌస్ హోల్డ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎన్యూమరేటర్లు పెట్టి చాలా పకడ్బందీగా చేసిన తర్వాత ఇవాళ సమగ్రమైన సమాచారం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటిది, వాళ్ళ సామాజిక స్థితి ఏంటి, వాళ్ళ విద్య ఎంతవరకు చదువుకున్నారు, మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉద్యోగ పరిస్థితి, ఉపాధి పరిస్థితి ఏంటని అది కూడా మనం తెలుగుగా దగ్గర ఒక 75 క్వశ్చన్లు అడిగి అది కూడా మనం ఇలా సమగ్రంగా ఒక డేటా తయారు చేసుకుని, ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ పెంచకూడదు, ఆ గైడ్లైన్ మనం అధిగమించాలి. మరి దాన్ని అధిగమించాలంటే ఒక ప్రాతిపదిక కావాలి. మనకు 2011 సెన్సెక్స్ మాత్రమే ఉన్నాయి జనాభా ప్రాంతాలు. ఇక కులాల వారీగా తీసుకుంటేనేమో 1931 అంటే దగ్గర 90 సంవత్సరాల కింద జరిగినటువంటి కులగణనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ప్రభుత్వం పకడ్బందీగా దగ్గర 1,00,000 మంది ఎంప్లాయీస్ను పెట్టి ఒక 15 రోజులు ఈ సర్వే చేయించి ఈ సర్వే ప్రాతిపదికంగా మనము బీసీ క్యాస్ట్ సెన్సెక్స్ మనము పెట్టిన తర్వాత ఇవాళ రిజర్వేషన్ చూద్దామని ప్రభుత్వం ఆలోచించింది. దాంట్లో భాగంగానే ఇవాళ 3 బిల్లులు తెచ్చినాం. ఒకటి బీసీ జనాభా 56% ఉన్నది కాబట్టి, జనాభాలో 56% పైకి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారము 42% రాజకీయ లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఇస్తూ, మరి రెండవది ఏంటంటే విద్యా ఉపాధి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఇందులోని సారాంశం. ఇది చాలా ప్రాధాన్యమైన, ఎందుకంటే భారతదేశ చరిత్రలో అంటే భారతదేశం ఇండిపెండెంట్ కంట్రీగా అయ్యి ఇండిపెండెంట్ ఇండియాగా 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది ఇవాళ మరి బీసీలకు 42% ఇవ్వాలన్న బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి పాస్ చేసుకుంది. అది కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా పాస్ అయింది. దానికి వాళ్ళ చట్టబద్ధత చేయడానికి మనం ఆర్టికల్ 9లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. అదొకటి. ఇంకొకటి ఎస్సీ కేటగరైజేషన్ అయితే మీకు తెలుసు, గత 30-40 ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటి పోరాటం. మరి అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు, సమానమైన అవకాశాలు రావాలన్నదే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా తీసుకొని ఒక సివిల్ కమిషన్ వేసి 6 నెలల్లో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లో ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ మరి 1, 2, 3 పేరు మీద కులాలకు సంబంధించిన వాళ్ళ జనాభా, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నీ లెక్క పట్టుకొని మరి ఆ కమిటీలో ఏమి ఇచ్చారంటే ఈ గ్రూప్కు 1%, ఈ గ్రూప్కు 9%, సి గ్రూప్కు 5%. అంటే మొత్తం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.